ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ టాక్స్ సేల్ మళ్ళీ వచ్చేసింది. మాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. నీడ్ ఏ విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హిల్స్. కాల్ 9701362954. ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు రేవంత్ గారిని కలిశారు, భేటీ అయ్యారు. ఏంటి కారణాలు? ఇరు రాష్ట్రాల మధ్య విభజన ఉన్నాయి, పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలు మాట్లాడటానికనే కదా వాళ్ళు ఎజెండా ప్రకటించారు. దానికోసమే కలిసి. అంటే ఎంతవరకు సాధ్యాలు సుసాధ్యం అనేది ఏ మేరకు జరగబోతుంది? సాధ్యం సుసాధ్యం పక్కన పెట్టండి, అది తప్ప ఇంకో మార్గం లేదు పరిష్కరించటానికి. ఓకే, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుంటే తప్ప పరిష్కారం కాని విషయాలు కాబట్టి కలవటం అనేది అనివార్యమైపోయింది. ఇందులో చాలా కీలకమైందంటే ఉద్యోగులు ఆంధ్ర తెలంగాణ మధ్యన జిల్లా జోన్ స్థాయిలో పంపిణీకి వ్యవస్థ లేదు. ఏ కారణం చేతైనా కానీ వ్యవస్థ లేదు. చాలామంది ఆంధ్రాలో సెలెక్ట్ అయిన తెలంగాణ వాళ్ళు అక్కడే మిగిలిపోయినరు, తెలంగాణలో ఓపెన్ కోటాలో వచ్చి వాళ్ళు ఇక్కడ మిగిలిపోయినరు. మేము వెనక్కి వెళ్తామని వీళ్ళు, ఇక్కడికి వస్తామని చెప్పి వాళ్ళు. దీన్ని సెటిల్ చేయాలంటే ముఖ్యమంత్రుల సమావేశమే ఏకైక మార్గము, ముఖ్యమంత్రుల స్థాయిలోనే పరిష్కరించాలని చెప్పి ఎవరన్నారంటే ఈ మాట అన్నది స్వయంగా కమల్నాథ్ కమిటీ. కృష్ణా గోదావరి జలాల మీద ఒక వేగంగా పరిష్కారం రావాలి, రెండు రాష్ట్రాల ప్రజలు శాంతియుతంగా జీవించాలంటే దానికి ఏకైక మార్గము ముఖ్యమంత్రుల సమావేశమే. ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఇవాళ 9వ షెడ్యూల్లో 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల యొక్క విభజన కూడా ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ పరిష్కారం అనేది సాధ్యం కానప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే చివరికి ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఢిల్లీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. అప్పుడు కూడా కాకపోతే ఫైనల్గా కేంద్ర హోంమంత్రి ఏకపక్షంగా నిర్ణయం చేస్తారు. అది ఉన్న ప్రొసీజర్ పద్ధతి, అది చట్టం పేర్కొన్న పద్ధతి. ఆ పద్ధతి ప్రకారమే జరగాలి. ఇవి మనం గమనించవలసిన విషయాలు. భద్రాచలం దగ్గర తెలంగాణ ఆంధ్ర సరిహద్దు సమస్య ఉంది. అక్కడ ఖమ్మం అంటే మొత్తంగానే కొత్తగూడెం జిల్లా. ఆ సమస్య పరిష్కారానికి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే తప్ప పరిష్కారం కాదది. ఇవన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి. వీటిని గ్రహించగలిగితే ఈ మీటింగ్ ఎందుకు అవసరమో కూడా తెలుస్తుంది.